హలో గాయ్స్! ఈరోజు వ్లాగ్ అయితే అసలు మామూలుగా ఉండదు. రోజు సేమ్ రొటీన్ అయితుందని ఈ వీకెండ్ అసలు ఇంట్లో ఉండే ముచ్చటనే లేదని ఫిక్స్ అయినాం. ఇక ప్లాన్ చేసి లగేజ్ సదురుకొని డైరెక్ట్‌గా ఫార్మ్ హౌస్‌కి అయితే వెళ్ళిపోయినాం. ఈ ఒక్క రోజు మేము చేసిన అల్లరి చూస్తే మీరు కూడా మీ ఫ్యామిలీని తీసుకొని ఫార్మ్ హౌస్‌కి అయితే వెళ్ళిపోతారు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటిదంటే హైదరాబాద్‌కి ఇంత దగ్గరలో జస్ట్ 9,000కి ఇంత పెద్ద లగ్జరీ ఫార్మ్ హౌస్ ఎలా దొరికిందో తెలిస్తే మాత్రం షాక్ అయితారు. కథ పొద్దున్నే స్టార్ట్ అయిపోయింది. అందరికంటే ముందు ఎవరు రెడీ అయ్యారో తెలుసా? నేనే. పొద్దున లేచి రెడీ అయిపోయి డైరెక్ట్‌గా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిన. ఎందుకంటే మా ట్రిప్ కోసం మా పెద్దమ్మ పూరీలు చేస్తుంది. సో, ఇక మా మమ్మీ వెళ్ళి హెల్ప్ చేసి రా పెద్దమ్మకి అని చెప్పింది. సో, ఇంకా ఫటాఫట్ అక్కడికి వెళ్ళిపోయి పూరీలన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికొచ్చి లగేజ్ అంతా ప్యాక్ చేసేసి కార్లో అయితే సెట్ చేసేసినాం. కింద కార్ దగ్గర మా చిన్న పిల్లలు ముచ్చట్లు పెడుతూ ఆ ట్యూబ్ తీసుకొని ఇంకా బయలుదేరినాం. అందరం 2 కార్లు అయితే సెట్ అయిపోయినాం. కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. మా డాగ్ ఆర్యన్ గాడికి కార్ అంటే అస్సలు పడదు. వాడెక్కడు అస్సలు. వాడి కోసం మా మమ్మీ, మా అక్క వాడిని తీసుకొని స్పెషల్‌గా ఆటో బుక్ చేసుకొని మరి బయలుదేరారు. మాకు కారు, వాడికేమో వీఐపీ ఆటో. వాడైతే రాజా అసలు. ఇంకా కార్లో మా జర్నీ ఒక 30 మినిట్స్ పట్టింది. మధ్యలో బోర్ కొడితే అదేదో డైస్ గేమ్ తిప్పితే కలర్ వచ్చే గేమ్ ఒకటి ఆడినాం. నాకు ఎగ్జాక్ట్‌గా గేమ్ పేరు తెలవదు. కానీ టైం పాస్ అయితే బాగానే అయింది. రెడ్ ఫస్ట్ దొబ్బింది కదా. మళ్ళా రోజు తీయలేదు. బ్లూ తీసింది. ఆహా ఇలా నా గేమ్. ఓకే ఏం చేస్తారా నువ్వు? ఏ కలర్ పక్కకి ఆడుకోరా పాపా. నేను కూడా పక్కకి వెళ్ళి ఆడుకోవాలనుకుంటా. అలా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గౌడవల్లిలో ఉన్న మా డెస్టినేషన్కి అయితే చేరుకున్నాం. గేట్ ఓపెన్ చేసుకొని లోపలికి ఎంటర్ అవ్వగానే ఆ గ్రీనరీ, ఆ స్విమ్మింగ్ పూల్ చూసి నాకైతే అప్పుడే వాటర్లో దూకేద్దాం అన్నట్టు అనిపించింది. బట్ ఇక కంట్రోల్ చేసుకుని ఫస్ట్ అయితే రూమ్స్ అన్నీ చూద్దామని లోపలికి అయితే వెళ్ళినాం. లోపల చూస్తే 2 పెద్ద ఏసీ బెడ్రూమ్స్, వైఫై, ఇంకా సాంగ్స్ పెట్టుకోనికి డీజే స్పీకర్. ఇల్లు మాత్రం చాలా నీట్గా, క్లీన్గా మెయింటైన్ చేసినారు. ముందు మేము తెచ్చిన కూల్ డ్రింక్స్ అన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసినాం. నేను ఇట్లా రూమ్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తుంటే హాల్లో ఒక అద్భుతమైన అదృష్టం కనిపించింది. మాది అక్షేష్, పెన్ని, అక్షేష్ ముగ్గురు టీవీ ముందు కూర్చొని సినిమాలు చూస్తున్నారు. నాకు ఒకటి అనిపించింది, రే ఇంట్లో ఉన్నప్పుడు ఇదే పని, పొద్దున్న లేచినప్పుడు ఇదే పని, పండుకునే ముందు ఇదే పని, ఇంత దూరం వచ్చిన టీవీని కారా అన్నట్టు అనిపించింది నాకు. ఇంకా టైం వేస్ట్ చేయకుండా మా వాళ్ళు అయితే ఇంటికాడనే వండుకున్న వంటలన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టేసినారు. ఈ ఐడియా మాత్రం సూపర్ అసలు. ఇక్కడికి వచ్చి వండుకుంటే టైం అంతా వేస్ట్ అవుతుందని ఇంటికాడనే అన్నీ వండుకొని వచ్చేసినాం. ఇంకా మెనూ విషయంకి వచ్చేస్తే బగారన్నం, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, పూరీలు, రైతా, సాంబార్, పప్పు, అసలు ఏమన్నా ఉన్నాయంటే ఒక్కొక్క టేస్ట్ సూపర్ అసలు. ఇక తిందామనే లోపే ఈడొక బ్యాచ్ దిగింది. అదే మన స్నాప్ బ్యాచ్. ఈ స్నాప్స్ తీయడానికి పైకి ఇక కుర్చీలు ఎక్కి మరి టాప్ యాంగిల్ షూట్స్ తీస్తుండు మా అన్న అయితే. మా అన్నని చూడగానే నవ్వు వచ్చింది నాకైతే అసలు. ఇంకా అందరం కలిసి ఫొటోస్ దిగేసి ఆ ఫుడ్ అయితే స్టార్ట్ చేసినాం. బగారన్నం విత్ చికెన్ కర్రీ కలుపుకొని తింటుంటే లైఫ్కి ఇంకేం కావాలరా మామ అన్నట్టు అనిపించింది. ఇంకా అందరం మంచిగా ఫుడ్ తినేసి ఇంకా పూల్ కాడికి అయితే ఉరికినాం. ఈ పూల్ చూసిన దగ్గర నుండి నాకు ఎప్పుడెప్పుడు దుంకుతానా అన్నట్టు అనిపిస్తుంది.
ఫస్ట్ ఇక మంచి మంచి వీడియోస్ అన్నీ షూట్ చేసేసుకొని స్విమ్మింగ్ డ్రెస్సెస్ వేసుకొని ఇక ఒక్కొక్కరు వాటర్లోకి దుంకేసినాం. ఇక్కడ మా ఆర్యన్ గాడు మేము దుంకడం చూసి వాడు కూడా పూల్లోకి ఎక్కడ దుంకేస్తాడేమో అని వాడిని అయితే ఒక సైడ్కి కట్టేసినాం. మళ్ళీ వాటర్ పూల్ అంతా ఒక సైడ్కి వేసేస్తాడు మళ్ళీ అని. స్విమ్మింగ్ పూల్ మాత్రం మస్తు నింపేసినారు. చిన్నపిల్లల కోసం మేము తెచ్చిన ట్యూబ్ అయితే చాలా యూజ్ అయింది. అందులో ఈ పూల్ స్టార్టింగ్లో స్క్వేర్ ఎడ్జ్ టైప్ ఉంది అనమాట. దానివల్ల పిల్లలకి అంత హైట్ అనిపించదు. సో చాలా సేఫ్గా ఆడుకోవచ్చు. మంచి సాంగ్స్ పెట్టుకొని స్విమ్మింగ్ చేసుకుంటా అప్పటికి మా అన్న వాళ్ళు ఫుడ్ అంతా కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చేసినారు. ఇంకా వాళ్ళు కూడా స్విమ్మింగ్ పూల్ లోపలికి వచ్చేసి మస్తు అంటే మస్తు డాన్స్లు ఆడారు మాతోని. దాని తర్వాత స్విమ్మింగ్ పూల్ కి ఒక ఎడ్జ్ లో నుంచొని ఇంకా అందరం అయితే మంచిగా డాన్స్ ఆడినాం కలిసిమెలిసి. ఈవినింగ్ వరకు నాన్ స్టాప్ గా ఎంజాయ్ చేసి చాలరా బాబు చలి పెడుతుందని అనుకొని బయటికి వచ్చి డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాం. కానీ ఎందుకు ఆ పూల్ చూస్తే మళ్ళీ వాటర్లోకి దుంకాలన్నట్టు అనిపించింది. ఇక ఫ్రెష్ వేసుకున్న బట్టలతో మళ్ళీ అందరం కలిసి వాటర్లోకి అయితే దుంకేసినాం. ఇక్కడ అసలు మ్యాజిక్ ఇప్పుడు జరిగింది. నైట్ టైం పూల్ లోపల నుండి లైట్స్ ఆన్ అయినాయి. నేనైతే ఆ వ్యూ చూడడం ఇదే ఫస్ట్ టైం. చాలా ఎగ్జైట్ అయినా. ఆ లైట్స్లో ఆ చల్లటి గాలికి అసలు వేరే లెవెల్ అసలు. ఇంకా మస్తు ఎంజాయ్ చేసేసి అలసిపోయి లోపలికి అయితే వచ్చేసినాం. టైం చూస్తే 1 o'clock అవుతుంది. మా ఆకలి ఎప్పటికీ ఆగదుగా. నేను మా అన్న మళ్ళీ కూర్చొని అన్నం తింటున్నాం. మిగిలిన బ్యాచ్ వండుకుంటారా అంటే అది లేదు. కూర్చొని మళ్ళీ ఆ కలర్ గేమ్ ఏదో ఆడుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫేస్ కూడా కడుక్కోకుండా మళ్ళీ పూల్లోకి వెళ్ళిపోయాం. ఈసారి అయితే బాల్తో అయితే మస్తు ఆడుకున్నాం. అట్లా ఆడుకొని బయటికి వచ్చి టిఫిన్ అయితే తినేసినాం. తిన్న వెంటనే మళ్ళీ వాటర్లోకి బాల్తోనైతే ఆడుకుంటున్నాం. అసలు ఈ పూల్ని మమ్మల్ని ఎవ్వరు విడదీయలేరేమో అన్నట్టు అనిపించింది నాకైతే. కానీ వాటర్లో నుండి బయటికి వచ్చే టైంకి మాత్రం చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మార్నింగ్ 10కి చెక్అవుట్ టైం. ఒకవైపు వెళ్ళిపోతున్నామని సాడ్గా ఉన్నా, ఇంకో సైడ్ ఇంతగానో మెమరీస్ క్రియేట్ చేసుకున్నామని చాలా హ్యాపీనెస్ అనిపించింది. లగేజ్ చదువుకొని ఆ పూల్కి ఒక ఫైనల్ బాయ్ చెప్పి ఇంటికైతే బయలుదేరినాం. సో అది గైస్ ఈ 9000 ఫార్మర్స్ కథ. 24 అవర్స్లో ఒక వీక్కి సరిపడా రీఛార్జ్ అయితే అయిపోయినాం. ఈ వ్లాగ్ మీకు నచ్చితే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే గట్టిగా ఒక లైక్ అయితే వేసుకోండి. ఇంకా ఇట్లాంటి మంచి మంచి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్, టేక్ కేర్.